ట్రంప్ 2 వారాల డెడ్ లైన్ ఇచ్చారు. అప్పట్లోగా ఇరాన్ అణ్వాయుధాలపై వెనక్కి తగ్గి చర్చలకు రాకపోతే అంతే సంగతులు అన్నారు. అయితే ఆ డెడ్ లైన్లు తమ దగ్గర కుదరవని తేల్చి చెప్పింది ఇరాన్. అమెరికా సంయమనం పాటిస్తున్నా ఆ దేశ ఆదేశాల కోసం తాము ఎదురు చూడలేమని తేల్చి చెప్పింది ఇజ్రాయెల్. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారింది. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై అమెరికా దాడులు చేస్తుందనుకున్నారంతా. ఈ మేరకు ఆయుధాలు బలగాలను మోహరించింది. అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్కు చర్చల కోసం 2 వారాల గడువు ఇచ్చారు. ఈలోగా దారిలోకి రావాలంటూ ఇరాన్ను హెచ్చరించారు. యురేనియం నిల్వలను తగ్గించుకోవాలని, అణ్వాయుధ ప్రక్రియను ఆపేయాలన్నారు. ఆ తర్వాత తామే యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇరాన్ ప్రతినిధులతో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ జెనీవాలో చర్చలు చేపట్టారు. అటు పశ్చిమాసియా యుద్ధంలోకి చైనా పరోక్షంగా ఎంటర్ అవుతోంది. ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్యంగా సాయం చేస్తోంది. చైనాకు చెందిన పలు బోయింగ్ విమానాల్లో ఇరాన్కు ఆయుధాలను తరలిస్తోంది. ఫ్లైట్ ట్రాకర్ డేటా యూరోపియన్ ఇంటెలిజెన్స్ ను ఉటంకిస్తూ అమెరికా సంస్థ ఫాక్స్ న్యూస్ ఓ కథనం వెలువరించింది. జూన్ 14 నుంచి దాదాపు 5 బోయింగ్ 747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరాయి. అవి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కెనిస్తాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్ వైమానిక ప్రాంతానికి చేరుకున్నాయి. ఆ విమానాల గమ్యస్థానాలు లక్సెంబర్గ్, కానీ ఇరాన్ వెళ్లాయి. ఈ రకం విమానాలను మామూలుగా రవాణా కోసం వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఇరాన్కు డ్రాగన్ మిలిటరీ సాయం అందిస్తుందనే అనుమానాలు బలపడ్డాయి. తన దీర్ఘకాల మిత్రదేశమైన ఇరాన్కు చైనా సాయం చేసే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు. చాలా పెద్ద ఎత్తున ఇరాన్కి చైనా ఆయుధ సాయం చేస్తుందని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. సో ఏదేమైనా ఏంటంటే ఇరాన్ వెనక ఉండలేదు, చైనా కామ్గా ఉండలేదు. ఇరాన్ దానికి చాలా ముఖ్యమైన భాగస్వామి వ్యూహాత్మకంగా. కాబట్టి ఏంటంటే ఇరాన్కి బహుశా చైనా ఖచ్చితంగా సాయం చేసే అవకాశాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండాలి. అదే సందర్భంలో ఏంటంటే అమెరికా కనుక ఆయుధపరంగా అంటే అమెరికా కనుక యుద్ధంలో దిగితే ఇజ్రాయెల్ తరఫున బహుశా నేను అనుకోవటం చైనా, రష్యాలు కూడా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గత నుంచి కూడా ఒక ఇదేంటంటే చైనా, రష్యా భావించేది కానీ వాళ్ళు చెప్పేది కానీ మధ్యప్రాచ్యంలో ఈ రకమైనటువంటి గందరగోళపు వాతావరణానికి, మధ్యప్రాచ్యంలో ఒక అనిశ్చితి, అభద్రతా వాతావరణానికి, నిరంతర యుద్ధాలకి వీటన్నిటికీ కారణం అమెరికా అనేది ఒక బలమైన అభిప్రాయం చాలా మందికి ఉంది. కాబట్టి ఏంటంటే అమెరికాకి ప్రత్యామ్నాయంగా ఇజ్రాయెల్ ఈ ఇరాన్ యుద్ధ క్రమంలో మధ్యప్రాచ్యంలో ఇప్పటికీ అమెరికాదే బ్యాలెన్స్ ఆఫ్ పవర్లో అమెరికాదే పైచేయిగా ఉంది. అమెరికాయే ప్రధాన భాగస్వామిగా వస్తుంది చైనా, రష్యా కంటే. కాబట్టి ఈ యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని మధ్యప్రాచ్యంలో ఒక బ్యాలెన్స్డ్ పరిస్థితులు, సమతుల స్థిరమైన పరిస్థితులు అవడానికి మధ్యప్రాచ్యంలో అమెరికాకి మేము ప్రత్యామ్నాయమని రష్యా, చైనాలు చెప్పుకునే అవకాశం యుద్ధ క్రమంలో ఉండే అవకాశం ఉంది. ఇరాన్ అణ్వస్త్ర స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేవని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమకుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యుఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదన్నారు. ఇరాన్పై దాడిలో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన నిర్ణయమేనన్నారు. ఇరాన్లో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. ఓవైపు ఇజ్రాయెల్ క్షిపణుల మోత మోగిస్తుండగా అమెరికా ఏం చేస్తుందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఇరాన్ బలహీనపడుతున్న వేళ తమ ఆశయాన్ని సాధించుకోవడానికి ఇదే సరైన సమయమని ఇరాన్, పాకిస్తాన్లోని మిలిటెంట్ గ్రూపులు పావులు కదుపుతున్నాయి. ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వం కూలిపోతే బలూచిస్తాన్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుందని పాక్ భావిస్తోంది. ఎక్కువ మంది బలోచ్ ప్రజలు పాకిస్తాన్లోని బలూచిస్తాన్, ఇరాన్ సరిహద్దులో ఉన్న సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో ఉన్నారు. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాల్లోని బలోచ్ ప్రజలను అక్కడి ఇరాన్ ప్రభుత్వం అణిచివేస్తోంది. తాజా పరిస్థితుల్లో వీరంతా ఏకమై ప్రత్యేక బలూచిస్తాన్ కోసం పోరాటం ఉధృతం చేసే అవకాశాలున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై పాకిస్తాన్ మిలిటరీపై తరచూ దాడులు చేస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అంతమొందిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఆయన ఈ భూమి మీద ఉండటానికి అర్హుడు కాదని పేర్కొంది. ఇజ్రాయెల్లోని జనావాసాలపై దాడులు చేయడంతో ఆ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇరాన్ క్షిపణులతో టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు దత్తరిల్లాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. మొత్తం 240 మందికి గాయాలయ్యాయి. బీర్షెబాలోని సోరాకా ఆసుపత్రి పక్కనే ఇజ్రాయెల్ సైనిక కార్యాలయం ఉందని, అందుకే దాడి చేశామని ఇరాన్ పేర్కొంది.
ఈ దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. యుద్ధంలో ఇరాన్ క్లస్టర్ బాంబులు ఉపయోగిస్తూ ఉండటంతో ఇజ్రాయెల్ సైతం భయపడుతోంది. క్లస్టర్ బాంబు అనేది ఒక క్షిపణిలా కనిపించినా అది గాల్లోనే తెరుచుకుని చిన్న చిన్న పేలుళ్లతో కూడిన మినీ బాంబులను నేల మీదకు వదిలిపెడుతుంది. అవి భూమిని తాకిన వెంటనే పేలిపోతాయి. ఇజ్రాయెల్ పై జరిపిన తాజా దాడిలో ఒక మిస్సైల్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి దాని నుండి సుమారు 20 చిన్న పేలుడు పదార్థాలు సెంట్రల్ ఇజ్రాయెల్లో 8 కిలోమీటర్ల పరిధిలో పడ్డాయి. ఈ యుద్ధంలో ఇలాంటి బాంబులను వాడటం ఇదే తొలిసారి. బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు ఎక్కువ ముప్పు కలిగిస్తాయనేది ఇజ్రాయెల్ వాదన. యుద్ధ తీవ్రతను పెంచేందుకు, భారీ ముప్పును కలిగించేందుకే ఇరాన్ ఈ ఆయుధాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు.